పంచాయతీ ముద్దు గ్రామ 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 పంచాయతీ ముద్దు. అందరికీ నమస్కారం. నేను తాజా మాజీ సర్పంచ్ పి భాస్కర్ గౌడ్, దాయరా గ్రామ పంచాయత్ అమీన్పూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. మా దాయరా గ్రామ పంచాయతీ 2018లో కొత్తగా ఏర్పడ్డది. సుల్తాన్పూర్ నుంచి విడిపోయి మాకు కేవలం 5 సంవత్సరాలు అవుతుంది. పరిపాలన ఇప్పుడే డెవలప్ అవుతున్న మా గ్రామాలు ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి. దయచేసి మాది గ్రామ పంచాయతీగా ఉంచాలని, మున్సిపాలిటీలో వినం చేయొద్దని ఈ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యులను, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో ఏంది మరి ఇప్పుడు గ్రామస్తులందరికీ ఇష్టమేనా, లేకపోతే మేము గ్రామస్తులం అందరము కూర్చొని గ్రామసభ పెట్టుకొని అందరం కలిసి ఒకటే అభిప్రాయం చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. మా గ్రామ పంచాయతీ ఉండాలి, మున్సిపల్ వద్దనే విషయంతో మా గ్రామస్తులు అందరము సంతకాలు కూడా సేకరించి అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. కలెక్టర్ గారికి కూడా ఈ ప్రజావాణిలో ఇచ్చి ఈ సమస్యను కలెక్టర్ దారి నుంచి ప్రభుత్వానికి, మీడియా దారి నుంచి కూడా ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికీ సమాచారం అందుతుందని తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గానికి, ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. మా గ్రామ పంచాయతీ నుంచి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ విషయం మీకు మీడియా ద్వారా మీ అందరికీ మీ దృష్టికి తెలియజేయడం ఏమనగా, మాది అధికారుల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ మా గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో కలుస్తున్న సమాచారం మాకు అందినది. దీని మీద స్పందిస్తూ మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నది ఏంటంటే, మా గ్రామ పంచాయతీ మొత్తము రింగ్ రోడ్ అవతల ఉంది, రింగ్ రోడ్ లోపల లేదు ఒకటి. రెండో విషయం ఏంటంటే, మాదంతా విలేజ్ వాతావరణము, వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ వాతావరణమే, ఇంకా మున్సిపాలిటీ వాతావరణం అయితే కాదు. కాబట్టి మరి గ్రామ పంచాయతీగానే ఉంటే అన్ని సవలతులు ప్రజలకు కానీ, పాలకవర్గానికి కానీ, ప్రతి ఒక్కరికి అన్ని సవలతులు మంచిగా ఉంటాయి. మున్సిపల్ అయితే చాలా ఇబ్బందులు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి. కాబట్టి మా గ్రామ పంచాయతీకి ఉండాలని మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మున్సిపాలిటీ అయితే మాకు ట్యాక్సుల రూపంలో కానీ, ఇంకా వేరే ఇబ్బందులు కానీ అందరికీ పేదవాళ్ళకు చాలా ఇబ్బందులకరంగా మారుతాయి. మా గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఎంత సవలతు ఉందో ఆ సవలతులు కోల్పోతాం. మున్సిపాలిటీ వద్దు. ప్రభుత్వానికి నమస్కారాలు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కానీ, మాజీ ముఖ్యమంత్రి గారికి కానీ నమస్కారాలు. మాది అమీన్పూర్ మండల్, సంగారెడ్డి జిల్లా, దాయరా గ్రామ పంచాయతీ, గండెగూడెం గ్రామం. గండెగూడెం గ్రామంలో ఏంటంటే అంత వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. ఇది మొన్ననే 5 సంవత్సరాల కిందనే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, సుల్తాన్పూర్ నుంచి దాయరా నుంచి ఇడబడే కొత్త గ్రామ పంచాయతీ ఇది. మళ్ళీ 10 సంవత్సరాల వరకు కేసీఆర్ గారు ఏమన్నారంటే 10 సంవత్సరాల వరకు రెగ్యులర్గా ఇదే చేస్తున్నాడు, ఇదే ఉంచుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీలో పోయిందని మాకు అనేకం బాధాకరమైన వ్యవహారమైంది. మేము ఊరందరము మా గ్రామ పంచాయతీ మొత్తం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి కానీ మరి మేము అందరం కలిసి విన్నపం ఇచ్చడం జరుగుతుందని కోరుకుంటున్నాము. అందరికీ మా ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ ధన్యవాదాలు చేసి మా గ్రామ పంచాయతీ మాకు ఉంచితేనే బాగుంటుందని నమస్కరిస్తున్నాం. జై తెలంగాణ. దీనికి ఆమ్లెట్ బొమ్మన్కుంట, గండిగూడెం, దాయరా గ్రామ పంచాయతీ అయింది. 4 గ్రామాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ అయింది. దీన్ని ఇట్లనే యథావిధిగా ఉంచితే అందరికీ నమస్కరించి చేస్తున్నామని మొక్కుతున్నాం. జై తెలంగాణ. తీగ రాజయ్య, గండిగూడెం నుంచి మాట్లాడుతున్నా. మన గ్రామ పంచాయతీ కొత్తగా వచ్చిన దానికి 5 సంవత్సరాలు అయింది. కానీ ఈ 35 సంవత్సరాల సంది కంపెనీలు పడి దుమ్ము ధూళి అంతా దిగమింగినాం. మాకు తేవతానికి నీళ్ళు కూడా గది లేకుండా ఇప్పుడు నీళ్ళు అందుబాటులోకి వచ్చినాయి, అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. మనకి గ్రామ పంచాయతీ ఉండాలి. మేము వ్యవసాయము చేసి బతికేటోళ్ళం. ఈ కంపెనీలు పడ్డ సంది మాకు ఏం ఫలితం లేదు సార్. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. కానీ 35-45 సంవత్సరాల సంది విత్తనాలు కొనుక్కొచ్చి పోసినా కానీ బతకలేవు. అట్లా మా గ్రామ పంచాయతీని 5 సంవత్సరాల సంది తెచ్చుకున్నా. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఇంకొక 10 సంవత్సరాల దాకా అయినా కానీ కేసీఆర్ గారు అందరూ ఇప్పుడు వచ్చిన సార్లు కూడా అందరూ ఇట్లనే నమస్కరించి చెప్తున్నాను. ఈ 10 సంవత్సరాలు కానీ మాకు ఈ గ్రామ పంచాయతీ ఉండాలి, మాకు మున్సిపాలిటీ వద్దు. ఇక నా మనసు పూర్తిగా చెప్తున్నా.
మస్తు వ్యవసాయం చేసి మా బొక్కలు తెల్లగాయినాయి. ఎడమైన కాళీసం దిగమింగినాం సార్ మేము. 35 సంవత్సరాలు 45 సంవత్సరాలు సంది మంచినీళ్ళు పిల్లలు తాగుతాను కూడా మా పశువులు కూడా చచ్చిపోయినాయి సార్. ఫోటోలు తెమ్మంటే కూడా ఇప్పుడు 45 బర్రె చచ్చిపోయింది, అది అట్లనే పాడైనాయి. అట్లా కరెంట్ చాటు కొట్టి కూడా 5-6 బర్రెలు చచ్చిపోయినాయి సార్. అవి కూడా నేను అక్కడ కరెంట్ వాళ్ళ దగ్గర తిరిగిన కేసు అయింది. నువ్వు రైలు గుద్దుకొని పోతుంది, రైలు గుద్దుకొని పోతే రైలు ఆపుతావా అని ఆయన కరెంట్ సార్ అన్నాడు. ఈ దేవుడాన్ని ఏడ్చుకుంటూ వచ్చింది సార్. మస్తు బాధలు ఉన్నాయి కానీ ఏం చెప్పలేదు. మాకు ఈ దాయర గ్రామ పంచాయతీ మేము గండిగూడెం నుంచి మాట్లాడుతున్నాం. ఈ పంచాయతీ ఉండాలి మా 10 సంవత్సరాలు అన్నారు కేసీఆర్ సార్ అన్నారు. ఇప్పుడు వచ్చిన సార్లు కూడా అందరు కలిసి మా గ్రామ పంచాయతీ వదిలేసేయాలి. ఈ 4 ఊళ్ళు మాకైతే గ్యారెంటీ కావాలి సార్. నా పేరు అబ్బుగారు గీతయ్య, గ్రామం గండిగూడెం. మా దయార గ్రామ పంచాయతీ అండ్ బొమ్మనుకుంట దయార గండిగూడెం. ఇవన్నీ గ్రామ పంచాయతీ ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొంత తొందరగా ఏర్పడి ఇప్పుడే మేము కూరుకుంటున్నాం కాబట్టి మా గ్రామ పంచాయతీ దయార గ్రామ పంచాయతీ ఉండాలని ప్రజలందరూ ఏకగ్రీయంగా అందరూ కలిసి ఎన్నుకున్నాము. ఇప్పుడు 5 సంవత్సరాలు కొత్తగా ఏం చేసి మళ్ళీ మళ్ళీ మున్సిపాలిటీ కల్పిస్తాం. మాకు చాలా బాధాకరం ఉంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మినిస్టర్ కలెక్టర్ గారు కూడా లెటర్ అందజేస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. మీడియా ద్వారా అందరూ పబ్లిక్ అని తెలవాలని, మా గ్రామ పంచాయతీ దయార గ్రామ పంచాయతీ ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. గండిగూడెం మాది దయార గ్రామ పంచాయతీ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు అమీన్పూర్ మండల్. ఇప్పుడు త్వరగా మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు అంటున్నారు. మాకు గ్రామ పంచాయతీ ఉండాలి. ఇంతకుముందు కూడా ఉమ్మడి సుల్తాన్పూర్లో ఉండే మా ఊరు కానీ ఏ విధంగా కూడా డెవలప్మెంట్ కాలేదు. కాబట్టి మాకు ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీగానే ఉంటే ఇంకొక 5-10 సంవత్సరాలు ఉంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇదే గ్రామ పంచాయతీలో ఉండాలని మా గ్రామస్తులందరి విన్నపం. ఓకే, థ్యాంక్ యూ.